సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. హల్లెలూయా. తల్లి అంటే సంఘం. తల్లిని తండ్రిని త్రోసివేయకు. ఎందుకంటే దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు నీవు నన్ను త్రోసివేసినా నేను నిన్ను త్రోసివేయను. నా దగ్గరికి వచ్చేటువంటి ఎవరినైనా వచ్చు ప్రతి వాణిని నేను త్రోసివేయను. దొంగన, వ్యభిచార, వేశ్యన, త్రాగుడుపోత, చూదగాడ, పక్షవాతమును ఉన్నవాడా, కుష్ఠరోగ, ఈ రీతిగా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నేను చెప్పినటువంటి ఈ వ్యక్తులు ఉన్నారు. ఈ మాట నేను దాదాపుగా వారం రోజుల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నా. ఎవరినైనా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఎవరినైనా నీకు కుష్ఠరోగం ఉంది, లేక నువ్వు వ్యభిచారివి, ఒక దొంగవు, ఒక వేశ్యవు, త్రాగుడులో ఉన్నావు, చూదములో ఉన్నావు, దొంగతనం చేస్తూ ఉన్నావు, కనుక నాకు ఇష్టం లేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరినైనా త్రోసి వేసినటువంటి పర్సన్ దొరుకుతాడేమో అని వెతికాను ధ్యానపూర్వకంగా. కనీసం ఒక్క వ్యక్తి అయినా దొరుకుతాడేమో. ఈ వ్యక్తి దొంగ కదా, దొంగ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దొంగని యేసు ప్రభు త్రోసివేయలేదు. వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడిన ఆమెను ఊరంతా కూడా రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు యేసు ప్రభు ఆమెను త్రోసివేయలేదు. కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆ కుష్ఠరోగిని యేసు ప్రభు త్రోసివేయలేదు. ఈ రీతిగా గజ దొంగ, బరబ్బా అనేటువంటి గజ దొంగ బైబిల్లో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనము గమనించినట్లయితే గిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా.